ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు రియల్ టాక్స్. నేను మీ కీర్తి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ అండి ఈరోజు ఈ చైర్ మీద కూర్చుంటున్నందుకు. నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటారు కదా, యూ నీడ్ టు గ్రాబ్ ఇట్ అంటాను నేను ఈరోజు. ఎందుకంటే నాకు నా ఎదుట కూర్చున్న వ్యక్తి ఇచ్చిన టైంలో నేను ఎంత నాలెడ్జ్ గ్రాబ్ చేసుకోగలుగుతానో, తద్వారా మీరందరూ ఆ నాలెడ్జ్ని నాతో పాటు ఎంతవరకు షేర్ చేసుకోగలుగుతారో నాకు తెలియదు. కానీ ఈ మహా గ్రంథాలయం నుంచి మాత్రం వీలైనంత నాలెడ్జ్ని ఈరోజు సారంగా తీసుకోవడానికి నేనైతే సంసిద్ధమై ఉన్నాను. హిజ్ నన్ అనదర్ బట్ శ్రీ మదన్ గుప్తా గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ముందుగా మీ ఆశీర్వచనం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సార్, ఈరోజు ఒక విద్యార్థిని ఎలా అయితే గురువు ముందు కూర్చొని జీరో నాలెడ్జ్తో కూర్చొని వీలైనన్ని విషయాలు తెలుసుకుంటుందో, ఆసక్తిగా వింటుందో, అదే నా పొజిషన్ ఈరోజు. సో ముఖ్యంగా ఈ పాడ్కాస్ట్ యొక్క ఉద్దేశం సార్, మన సనాతన ధర్మంలో దాగి ఉన్న నిధి మన ఆలయాలు అంటారు. సో ఈ పాడ్కాస్ట్లో అసలు మనిషి జన్మ ఎత్తాక, మన భారతదేశంలో పుట్టాక ఎన్ని ఆలయాలను దర్శించుకోవాలి, అట్లీస్ట్గా వాటి వెనకాల ఉన్న సీక్రసీ, సైన్స్ అంతా కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇది స్టార్ట్ చేసే ముందు స్నీక్ పీక్ ఇంటూ యువర్ పర్సనల్ లైఫ్. అసలు హూ ఇస్ మదన్ గుప్తా అంటే ఏం చెప్తారు? ఏ కామన్ మ్యాన్. నో మోర్ నౌ. నేను చెప్పినట్టుగా మహా గ్రంథాలయంలా కనిపిస్తున్నారు మీరు నాకు. చూడమ్మా, ప్రతి మనిషి ఒక నిరంతర విద్యార్థి. తన జీవితంలో నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు. కొందరు సబ్జెక్టులు నేర్చుకుంటే కొందరు జీవితం నేర్చుకుంటారు. ఇది మాత్రం నిజం. ఎస్, పర్ఫెక్ట్లీ. సో కాబట్టి మదన్ కామన్ మ్యాన్గానే ఉండేయండి. సార్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒక్కసారి ఒక చిన్న మా నాన్నగారు తెలుగు లెక్చరర్, అమ్మ హిందీ టీచర్, అండ్ నేను పబ్లిక్ సెక్టర్లో వర్క్ చేశాను. మా శ్రీమతి పబ్లిక్ సెక్టర్లో వర్క్ చేస్తుంది. నాకు 3 కుమార్తెలు, 2కి పెళ్ళయింది, ఇంకొక ఆమె నాకు పెళ్లి చేస్తుంది. అంటే సరదాకి షీఈస్ హ్యావింగ్ హర్ ఓన్ కంపెనీ అండ్ ఒక 25 మందికి ఆమె జీవనోపాధి కల్పిస్తుంది. దిస్ ఈజ్ మై అండ్ నాకున్న ఇంకొక ఇదేంటంటే ఆమె ఆడియో విజువల్ ప్రొఫెషనల్. That's my additional qualification other than my original profession. And Bapu garu ma guru garu. I have given my services to almost lot of PMs and CMs, including Dr. Abdul Kalam. Wow. అందుకే అన్నాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ టు సిట్ ఇన్ దిస్ చైర్ రైట్ నౌ అని చెప్పి. సార్, అయితే యాజ్ ఐ జస్ట్ స్టార్టెడ్, మన సనాతన ధర్మంలో దాగి ఉన్న నిధి ఏదంటే ప్రాముఖ్యంగా చెప్పుకునేది మన ఆలయాలు. అయితే ఇన్ జనరల్గా చూసుకుంటే మదన్ గుప్తా గారి గురించి నేను రీసెర్చ్ చేసినప్పుడు పూరి జగన్నాథ్ ఆలయం పైన ఉండే జెండా ఎలా అయితే ప్రకృతి విరుద్ధంగా ఎయిర్కి ఆపోజిట్గా వెళ్తుందో, మీరు కూడా అలాగే వెళ్తున్నారేమో అనిపిస్తుంది. కాదు, మాకు తెలిసిన నాలెడ్జ్, మేము చదువుకున్న నాలెడ్జ్కి భిన్నంగా సంథింగ్ ఎల్స్ వీఆర్ లిజనింగ్. ఇప్పుడిప్పుడే యాక్సెప్టెన్సీ కూడా వస్తుంది సార్, ఎందుకంటే మేము చదువుకుందే నిజమని నమ్ముతున్నాం, అలాగే వెళ్తాం. సార్, బ్యాక్ టు ద హిస్టరీ ఆఫ్ టెంపుల్స్. మన భారతదేశంలో అత్యంత పురాతనమైన సంపద ఏదైనా ఉంది అంటే అది ఆలయం. అంటే దేవుడు అంతర్యామి, సర్వంతర్యామి అంటూ ఉంటారు కదా, మనం ఇంట్లో కూడా పూజ చేసుకున్నా ఆయన ప్రసన్నం చేసుకోవచ్చు కదా. ఆలయాల్లోకే ఎందుకు వెళ్తాం? అక్కడున్న సైన్స్ ఏంటి, అక్కడున్న మ్యాగ్నెటిక్ పవర్ ఏంటి, అక్కడున్న కాస్మిక్ ఎనర్జీ ఎట్లా మనం కనెక్ట్ చేసుకోవాలి? గుడ్ మంచి ప్రశ్న అమ్మాయి. అసలు దేవుడిని ఆరాధించడానికి ఆలయం కావాలా? నువ్వు అన్నావు కదా, ఒక్క హిందువే అనగలదు ఈ మాట. ఐ అప్రిషియేట్ యువర్ క్వశ్చన్. ఒక్క హిందువు మాత్రమే సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడికి ఆలయం ఎందుకు? ఇదే కదా మంచి ప్రశ్న. ఎస్, సర్వాంతర్యామి ఆయన. కానీ ఆ సర్వాంతర్యామిని నువ్వు ఊహించగలవా? ఊహించలేను. మేబీ ఐ కెన్ ఫీల్ అవుతా, ఫీల్ కాగలవా?
మేబీ అంటే ఉన్నాడేమో అనుకుంటాను. ఉన్నాడు 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 అనేది నువ్వు చెప్తున్నావు, ఉన్నాడు అని చెప్తున్నావు. కానీ ఎట్లున్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, తన స్వరూపం ఏంది, తన పేరేంది, ఊరేంది ఊహించగలవా? ఊహించలేము. బట్ మిగతా మతాల వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే వాళ్ళకు కూడా లేవు కదా. బట్ దే స్టిల్ ఏం లేవు, ఏం లేవు, రూపాలు లేవు కదా, ఏం లేవు. వాళ్ళకు కూడా ఒక రూపం ఉన్నా ఒకటే. నేను బైబిల్ నుంచి ఒక మాట చెప్తా. ఫస్ట్ భగవంతుడు తనలాగే యాడమ్ను సృష్టించను, బైబిల్ వాక్యం. యాడమ్కి రూపం ఉందా? యాడమ్కి రూపం ఉందా లేదా? యాడమ్కి రూపం ఉన్నప్పుడు భగవంతుడికి రూపం ఉంటుందా లేదా? లేదని చెప్పగలవా? సరే, ఓకే. వాళ్ళు ఏ రూపాలు ఏ గుర్తులు లేకుండానే ప్రార్థనలు చేస్తున్నారా? సిలువ పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారా లేదా? చేస్తున్నారా లేదా? అంటే ఒక గుర్తు అవసరం, ఒక గుర్తు అవసరం. రైట్, ఓకే. క్రిస్టియన్లు, ముస్లిమ్స్ ఏమీ లేదంటారు. మక్కా ఎందుకు? మక్కాలో రాతికి ఎందుకు పూజ చేస్తారు? ఏ పని చేసిన వాళ్ళు మక్కా వైపు తిరిగి ఎందుకు ప్రార్థనలు చేస్తారు? అది రూపం కాదా? మక్కాలో ఉండేది ఒక రూపం కాదా? శిల రూపం కాదా? మాకు ఒకటే రెండో మూడో, మీకు ఇంత కోట్లాది మంది, ఆ కన్ఫ్యూజన్ లో మీరు అసలు ఎవరిని ప్రార్థించలేకపోతున్నారు? ఏ కన్ఫ్యూజన్ లేదు హిందువులకి ఏ కన్ఫ్యూజను లేదు. హిందువులు వెరీ క్లియర్ ఇన్ దైర్ పూజా పద్ధతి. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ ఆఫీస్లో పనిచేస్తున్నావా సార్? ఈ ఆఫీస్లో ఎంతమంది ఉన్నారు? మోర్ దెన్ 500 మెంబర్స్. దీని ఓనర్ ఎవరు? సుమన్ సార్. అంటే నేను నాకు తెలుసుకోవాలనే ఉద్దేశంతో కాదు, చెప్పాలనే ఉద్దేశంతో కాదు. సుమన్ ఒక్కడు జాల్డా ఇవన్నీ చేసుకోవడానికే? సుమన్ ఒక్కడ సరిపోతాడా లేదా? సరిపోలేడు. మల్టిపుల్ థింగ్స్. సుమన్ సరిపోడు కాబట్టి సుమన్కి వీళ్ళందరూ సహాయం చేస్తున్నారు కాబట్టి సుమన్ టీవీ ఒకటి ఇదవుతుంది, ఎమర్జ్ అయింది. మరి ఈ విశాల విశ్వాన్ని పాలించడానికి ఎంతమంది కావాలి? ఇప్పుడు 33 కోట్ల మంది దేవతలు సరిపోతారా? కావాలా పర్లేదా? కావాలి సార్. సో ప్రతి ఒక్క ఫినామినాకి ఒక గాడ్. విష్ణు ఈజ్ ద ప్రొటెక్టర్, బ్రహ్మ ఈజ్ ద క్రియేటర్, రుద్ర శివ ఈజ్ ద డిస్ట్రాయర్. అవునా కదా? 100%. అండ్ నీకు పోషకుడు, ప్రొటెక్టర్కి ఏం కావాలా? విష్ణువు ప్రొటెక్టర్కి ఏం కావాలా? సపోర్ట్. ఏం సపోర్ట్ కావాలా? వెల్త్. కాబట్టి లక్ష్మి భార్య. అవునా కదా? అవునండి. బ్రహ్మ క్రియేటర్కి ఏం కావాలా? జ్ఞానం, నాలెడ్జ్. సరస్వతి. డెస్ట్రాయర్, ఆయనకి ఏం కావాలా? శక్తి, మహాశక్తి. ఇంకా అట్లా ఒక్కొక్క ఫినామినాకి ఒక్కొక్క దేవుణ్ణి నువ్వు ఆ ఫినామినాన్ని దేవుడిగా నువ్వు ఊహించుకుంటున్నావు. అర్థమైందా? సో దాన్ని ఆరాధిస్తున్నావు. సో రూపం లేని దేవుడు, ఆయన్ని ఊహించాలి అని అంటే నీకు ఏదో ఒక రూపం కావాలా? విశాలమైనటువంటి సముద్రం ఉందమ్మా. సముద్రాన్ని నువ్వు ఇంతది అంతది అని చెప్పగలవా? కొలమానం లేదు. కానీ ఒక బొమ్మ వేసి చూపించగలవా సముద్రం ఎట్లుంటుంది అని? చూపించగలవా? ఇది కూడా అంతే. అవునా కదా? అండ్ సరే, చిన్నప్పుడు నీకు ఇదో మన భూమి ఇట్లా ఉంది అని మనకు ఒక బాల్ లాంటి గుండ్రటి
గ్లోబుని చూపించారు. ఉమ్. ఆ గ్లోబు భూమి. కాదు. నీకు ఈ భూమి తెలియాలి అంటే, ఈ భూమి ఎట్లుందో తెలియాలి అంటే ఒక రిప్లికా కావాలి. ఉమ్. సో విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ భగవంతుడు నీకు తెలియాలి అని అంటే ఒక ఆయనకు రిప్లికా కావాలి. నువ్వు అక్కడికి వెళ్ళి ఏ దేవాలయానికైనా వెళ్ళమ్మా, విష్ణు దేవాలయానికి వెళ్ళు, శివుడి దేవాలయానికి వెళ్ళు, లేకపోతే అమ్మవార్ల దేవాలయాలకు వెళ్ళు, గణపతి దేవాలయానికి వెళ్ళు, నువ్వు ఏ దేవాలయానికైనా వెళ్ళు. ఉమ్. అక్కడ అష్టోత్తరాలు సహస్రనామాలు చేస్తారా? చేస్తారు కదా సార్. చేస్తారు కదా. యా యా. ఉమ్? ఉమ్. దాంట్లో ఎప్పుడైనా అష్టోత్తరాలు సహస్రనామాల్లో ఆ నామాల్లో ఉండే 1-2 నామాలు నీకు చెప్పమంటావా? ఉమ్. అంటే కామన్గా అన్ని అష్టోత్తరాల్లో సహస్రనామాల్లో ఉమ్. విశ్వస్వరూప్యై నమః, ప్రతి దేవుడి అష్టోత్తరంలో వీటిల్లో శతనామాల్లో ఉంటుంది. విశ్వశక్తై నమః, ఉమ్. విశ్వకార్యై నమః, ఇవన్నీ ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆ? ఉన్నాయి సార్. అంటే ఈ మొత్తం విశ్వానికి ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడి విగ్రహానికో లేకపోతే బొమ్మకో చెట్టుకో చేమకో నువ్వు ఆపాదించి ఆ విశ్వాత్మకుడిని ప్రార్థిస్తున్నావు. ఎట్లయితే ఉమ్. భూమి గుండ్రంగా ఉంది అని చెప్తే నమ్మగలడా నీ బిడ్డ? ఉమ్. నమ్మగలడా? నమ్మలేడు. ఆ? వాడు కావాలి రెప్లికా యాజ్ యూజ్ చేసాడు. ఫర్ ఎగ్జాంపుల్ అట్లీస్ట్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించాడు. చూపిస్తే ఏం చెప్పాడు అర్జునుడు భయపడిపోయి అయ్యా నీ విశ్వరూపాన్ని నేను చూడలేను, నువ్వు మళ్ళా మామూలు స్వరూపానికి రావయ్యా అని ప్రార్థన చేశాడు. శక్తి సరిపోలేదు చూడటానికి. అర్జునుడికే శక్తి సరిపోకపోతే నీకు సరిపోద్దా? నాకు సరిపోద్దా? అవునా కాదమ్మా? పాయింట్. అర్జునుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడికి శిష్యుడు, శ్రీకృష్ణుడికి బావ, శ్రీకృష్ణుడికి సఖుడు. అటువంటి అర్జునుడికే కృష్ణుడు విశ్వరూపాన్ని చూపిస్తే చూడలేకపోయాడు. సో సాధారణమైనటువంటి సంసారంలో ఉండి కుట్టకలాడుతూ అంత విశ్వరూపాన్ని నువ్వు దర్శించగలిగినటువంటి శక్తి కూడా నీకు కావాలా? కరెక్ట్. అవునా కాదమ్మా? ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకో ఈ విశ్వాన్ని. ఎన్ని నీ ఒక్క పాలపుంతలో గెలాక్సీలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఇట్లాంటి పాలపుంతలు కోట్లు. అవునా? ఇవన్నీ కలిస్తేనే కదా దేవుడు. సో వాటిల్లో నీ భూమి ఎంత? ఇసుక రేణు అంత కూడా ఉంటుందో ఉండదో తెలియదు నాకు. ఆ భూమి మీద నీ అస్తిత్వం ఎంత? ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఊహించుకుంటే మనిషి భయపడిపోడా? నీ ఎగ్జిస్టెన్స్ అసలు ప్రశ్నాత్మకం అండ్ భయంకరం. ఏంది నా అస్తిత్వం అని. అదే భయాన్ని అర్జునుడు అక్కడ ఫీల్ చేశాడు. అంత పెద్ద విశ్వంలో కూడా నీ అస్తిత్వాన్ని నువ్వు నిలుపుకోవడానికి కావలసిన సాధనకు మొదటి మెట్టు ఆలయాలు. ఒప్పుకుంటావా? నువ్వు చిన్నగా ఇక్కడి నుంచి వెళ్తావు, ఇక్కడి నుంచి మొదలవుతావు ఆధ్యాత్మికత అనేటటువంటి మార్గంలోకి. చివరికి నువ్వు ఆ స్థితిని చేరుకుంటావు, మోక్షము అనే స్థితికి. ఆ స్థితికి చేరుకోవడానికి మొదటి మెట్టిది. అయితే ఇది ఇక్కడ భారతదేశంలో ఆలయాలు ఏదో ప్రార్థనా స్థలాలు, దేవాలయాలుగా మాత్రమే లేవు. అనేక పాత్రల్ని పోషించాయి. చాలా చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఆలయ కాన్సెప్ట్. మందిర్, టెంపుల్ కాన్సెప్ట్. టెంపుల్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద విలేజ్. అక్కడ దేవుడు ఉండడమే కాదు, అక్కడ పాఠశాలలు నడిచాయి, వైద్యం నడిచేది, కళలు నడిచాయి,
అవునా కదా? అవునండి. అప్పట్లో టెంపుల్ని బేస్ చేసుకునే కదా సంగీతము, సాహిత్యము. అండ్ నువ్వు చూడు, నువ్వు ఇంతకుముందు సాహిత్యంలో దేవుడు లేని సాహిత్యాన్ని నాకు చెప్పు. అన్నమయ్య, రామదాసు, ముత్తుస్వామి దీక్షితారు, నువ్వు ఎవరిని తీసుకో, అందరూ దేవుళ్ళ మీద రాసినటువంటి వాళ్ళేనా? అవునా కాదమ్మా? త్యాగరాజు, వీళ్ళందరూ దేవుళ్ళ మీద రాసిన వాళ్ళే. ఎంత అద్భుతమైన సాహిత్యం! ఈ సాహిత్యం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? టెంపుల్. నృత్యాలు, ఎన్ని రకాల నృత్యాలు ఉన్నాయి భారతదేశంలో. అసలు నృత్యం ఎందుకు పుట్టింది? భగవద్ ఆరాధన కోసం పుట్టింది నృత్యం. అవునా? సరే, ఇప్పుడు వెర్రి తల్లలు వేస్తూ ఉంటుంది. ఎప్పుడు సమాజం నిలకడగా ఉండదు, సమాజం నడుస్తూ ఉంటుంది. సమాజం నడుస్తూ ఉన్నటువంటి ఈ క్రమంలో అనేకమైనటువంటి అంటే అనాచారాలు కూడా ఎంటర్ అవుతూ ఉంటాయి. వాటిని తొలగించుకుంటూ పోతూ ఉంటుంది సమాజం. అది ఒక్క భారతీయ సమాజానికి మాత్రమే వర్తించుద్ది. దక్కిన ఇదిగో ఇక్కడ ఇక్కడ ఇట్లా రాసింది కాబట్టి ఇట్టే చేయాలా, అది భారతీయులకు లేదు. అది నీలో తప్పు ఉంది అంటే తప్పుంది ఒప్పుకుంటారు. చైల్డ్ మ్యారేజెస్ తప్పు. ఈరోజు హిందూ సమాజంలో చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయా? లాంగ్ బ్యాక్ కరెక్ట్ చేసుకున్నాం. తప్పు అనేది నీకు అర్థమైంది, అర్థమై దాన్ని కరెక్ట్ చేసుకున్నాం. ఈనాటికి ముస్లిం సమాజంలో అదే చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయి. తెలుసా లేదా? కొన్ని చోట్ల జరుగుతున్నాయి సార్, వింటూనే ఉన్నాం కదా తరచుగా. సతీ సహగమనం ఈరోజు ఉందా? లేదు. రెక్టిఫై చేసుకున్నావా లేదా? కానీ తర్వాత వేరే సమాజాల్లో తలాకులు ఉన్నాయి. ఈనాటికి ఉన్నాయా లేదా? నలుగురిని పెళ్లి చేసుకుంటున్నారా? హిందూ సమాజంలో నలుగురిని పెళ్లి చేసుకుంటారా? ఏ వాడు చేసుకోండి, నీకేమైంది? మన ధర్మం ఒప్పుకోదు సార్. మన ధర్మం కాదు, చట్టం. మన ధర్మం ఒప్పుకుంటుంది. కృష్ణుడికి 8 మంది భార్యలు, రాముడికి ఒక్కరే. కానీ వాళ్ళ నాయనకి ఎంతమంది? 3. అవునా కాదా? సో బహుభార్యాత్వం అనేది. కానీ మన ధర్మం నో చెప్పలేదు దానికి, నో చెప్పలా ఇప్పటికి. కానీ రాముడు ఏకపత్ని వ్రతుడు. రాముడిని ఆదర్శంగా తీసుకుంది ఈ జాతి. అండ్ మనకు హిందూ మ్యారేజెస్ యాక్ట్లో ఏకపత్ని వ్రతం అనేదాన్ని పెట్టారు. దాన్ని అనుసరిస్తుంది, మంచిది. ఇట్స్ గుడ్ ఫర్ లేడీస్, గుడ్ ఫర్ జెంట్స్. సో దాన్ని అనుసరించడానికి హిందువులు సిద్ధపడ్డారు. సో ప్రోగ్రెస్, కరెక్షన్ ఆల్వేస్ వి యాక్సెప్ట్. సార్ నాకు ఒక డౌట్ ఇప్పుడు మళ్ళీ. ఇప్పుడు భగవద్గీత అన్నది ఖురాన్ లాగా, బైబిల్ లాగా ఒక మత గ్రంథం మాత్రమేనా? అంటే ఎప్పుడు భగవద్గీత సౌండ్ వచ్చినా అయ్యో రామ, రెస్ట్ ఇన్ సోల్, పీస్, రెస్ట్ ఇన్ సోల్ అని అనుకునే పరిస్థితికి వచ్చింది. అంటే ఎక్కడో ఎవరో చనిపోయారు, అయ్యో ఎవరో ఏమో మనకు తెలిసిన వాళ్ళ కాదా అన్న విధంగా అయిపోయింది. ఓకే, మంచిదే శవాల దగ్గర భగవద్గీత పెట్టడం, నేను తప్పని అన్నాను. కానీ అక్కడ మాత్రమే కాదు, భగవద్గీతని నీ జీవితంగా తయారు చేసుకోగలగాల. భగవద్గీత ఒక ఖురాన్ లాగానో, ఒక బైబిల్ లాగానో ఒక గ్రంథం కాదు. బైబిల్లో, ఖురాన్లో నన్ను నమ్మిన వాడికి మాత్రమే ఇది, లేకపోతే నిన్ను చంపేయి, వాడిని చంపేయి, నమ్మకపోతే చంపేయి వాడిని, నీ దేవుణ్ణి నమ్మకపోతే. కానీ ఎక్కడైనా భగవద్గీతలో ఉందా అది? లైఫ్ స్టైల్ కదా భగవద్గీత ఇస్ ఆల్ అబౌట్. సో బతుకున్నప్పుడు విని చదివి ఆచరణ పెట్టాల్సింది. సో ఇట్ ఈస్ ఫర్ ఆల్ ద హ్యూమన్, ఇట్ ఈస్ నాట్ ఫర్ పర్టిక్యులర్ హిందూస్ ఆర్ సనాతనీస్, ఇట్ ఈస్ ఫర్ ద మొత్తం మానవ జాతికి సంబంధించింది. అది మానవ జాతి ప్రశాంతంగా ఉండడానికి, మానవ జాతి అసలు వాళ్ళ జీవితాన్ని ఎట్లా జీవించాలో తెలుసుకోవడానికి అదొక అద్భుతమైనటువంటి గ్రంథం. ఎలా జీవించాలో తెలుసుకుంటారు దాని ద్వారా. అలా జీవనం కొనసాగించడం వలన ఈరోజు ఈనాడు ఉన్నటువంటి ఒకరికి మధ్య ఒకరికి ఉండే ద్వేషాలు,
ఇవేవి ఉండవు. అండ్ మోక్ష సాధనలో ముందుకు నడుస్తావు, ఆధ్యాత్మిక పదంలో ముందుకు నడుస్తావు. భారతీయ ధర్మం ఎప్పుడు అన్నిటిని వదిలేసి నువ్వు సన్యాసి అయిపో అని చెప్పదమ్మా. చెప్తుందా? చెప్తా. ఎక్కడైనా చెప్పిందా? లేదు. పూజ చేస్తావా నువ్వు? పూజ చేసే ముందు సంకల్పం చెప్తారు. సరే అంటే అందరూ సంస్కృతం రాదు కాబట్టి ఒక పూజారిని పిలిచి చేయిస్తారు. దాంట్లో మనం మంత్రం చెప్తాం. మేమని ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ బల పురుషార్థ సిద్ధ్యర్థం. పెళ్లి చేసేటప్పుడు కన్యాదాత కూడా ఇదే చెప్తాడు. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం కన్యాదానం చ కరిష్యే. ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ ఫల పురుషార్థాలను సాధించుకోవడానికి కన్యాదానం చేస్తున్నాను, అమ్మాయిని నీకు ఇస్తున్నాను. అంటే ఏంది? ధర్మబద్ధంగా జీవించు. అర్థ, ధర్మబద్ధంగా డబ్బులు సంపాదించు. డబ్బులు సంపాదించొద్దని చెప్పలా, అర్థమైందా? అండ్ కామ అంటే సెక్స్ అని కాదు, కామ అంటే కోరిక అని. ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నింటినీ తీర్చుకో. అట్లా నువ్వు జీవనం సాగిస్తే 4వ పురుషార్థం మోక్షం. ఇది మన ధర్మం చెప్పేది. మనకు 2 రకాల మార్గాలు ఉన్నాయి అమ్మాయి, ఇది కూడా తెలుసుకోవాలా. ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. నివృత్తి మార్గం సన్యాసులు, ప్రవృత్తి మార్గం సంసారులు. సంసారంలో ఉండి నిత్య నైమిత్తిక కర్మలు అంటే ఎవ్రీడే చేయాల్సినటువంటి డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తూ పో. ఇట్లా నువ్వు మోక్షానికి వెళ్ళొచ్చు, అట్లా మోక్షానికి వెళ్ళొచ్చు. కానీ సన్యాసి బతకాలంటే కూడా సంసారే కావాలా. వెరీ ట్రూ. సో సంసారికి ఉండేటటువంటి ద రిగార్డ్, హయ్యెస్ట్ రిగార్డ్ దాన్ సన్యాసి. అయితే సంసారి వెళ్ళి సన్యాసి దగ్గర కాళ్ళు మొక్కుతాడు, అవునా? సో ఇది భారతీయ హృదయం. భారతీయ హృదయాన్ని అర్థం చేసుకోకుండా మనం ఇక్కడ ఏం లేదు, ఇది వేస్ట్, ఇక్కడున్న సైన్స్ ఎక్కడా లేదు, ఇక్కడున్న నాలెడ్జ్ ఎక్కడా లేదు. అందుకే ఒకనాడు విశ్వగురువుగా భారతదేశం ఉదయింది. మంత్రంలో ఏముంటాయి అమ్మాయి? అక్షరాలేగా. అక్షరాలేగా. అక్షరము అంటే అక్షరము, అక్షరము. క్షరము అంటే నాశనము, అక్షరము నాశనము లేనిది. అక్షరం అంటేనే నాశనం లేనిది. అక్షరాల్లో కూడా బీజాక్షరాలు ఉంటాయి. బీజాక్షరాలు నీ శరీరంలో ఉన్నటువంటి, ఇప్పుడు నీకు ఒక ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సౌండ్ ఎనర్జీ అమ్మ. ఇప్పుడు ఈ టాపిక్ నేను తీసుకున్నానంటే ఇంకొక 2-3 గంటలు నీతో నేను మాట్లాడాల్సి వస్తుంది, కాబట్టి నాకు అంత ఓపిక లేదు. సౌండ్ ఎనర్జీ, సౌండ్ నీ మీద పనిచేస్తుందా లేదా? చేస్తుందా? చేస్తుంది కదా, గ్యారంటీయా? చేస్తుంది కదా సార్. సౌండ్ వి రియాక్ట్. ఇప్పుడు నేను మీ మాట సౌండ్తోనే రియాక్ట్. ఎస్, యువర్ రైట్. ఇప్పుడు నేను నిన్ను తిట్టా, నీకు బాధ వేసింది. నిన్ను పొగిడా, సంతోషం వేసింది. 2 సౌండేగా. 2 సౌండేనా కాదా? ఒకటి నీకు బాధ కలిగించింది, ఇంకోటి సంతోషం. అట్లనే కొన్ని అక్షరాలు నీకు మంచిని చేస్తాయి, కొన్ని అక్షరాలు నీకు చెడుని చేస్తాయి. ఆ మంచి చేసేటటువంటి అక్షరాలు ఏవైతే ఉంటాయో వాటిని నిక్షిప్తం చేసి మంత్రాలని తయారు చేశారు. ఓం నమ శివాయ. ఈ మహాగ్రంథాలయం నుంచి ఈ రోజు నాకు మీరిచ్చిన సమయం, మీ ఓపిక నుంచి అమ్మాయి గ్రంథాలయం నాకు మాత్రం అదే సార్. నేను తీసుకోవాల్సిన సారాన్ని తీసుకోగలిగాను. మా సుమన్ టీవీ ప్రేక్షకులు ఎంతో అదృష్టం చేసుకున్నారు. ఇవి ఎలా అనిపిస్తుంది సార్? థ్యాంక్ యూ.